దసరా నవరాత్రులలో ఒక్కసారి అయినా సరే నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేస్తే నవరాత్రులు ముగిసేలోపే మీ కోరిక నెరవేరిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం. కుదిరిన వారు నవరాత్రులలో 9 రోజులు లేదా 7 రోజులు లేదా 5 రోజులు లేదా 3 రోజులు లేదా విజయదశమి ఒక్కరోజు అయినా సరే ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి మీ కోరిక నెరవేరుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నిమ్మకాయలతో ఈ చిన్న పని చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దాదాపుగా తొలగిపోతాయి. ఎందుకంటే నిమ్మకాయలకు అంతటి శక్తి ఉంది కాబట్టి నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుతూ ఉంటారు. నిమ్మకాయలకు ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు. మన దేశంలో నిమ్మకాయలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏదైనా కొత్త వస్తువు కొన్నా, ఏదైనా పూజలో, వంటలకు, ఆరోగ్యం కోసం ఎన్నో వాటికి నిమ్మకాయలను ప్రధానంగా భావిస్తారు. నిమ్మకాయలు ప్రతికూల శక్తులను దూరం ఉంచుతాయని విశ్వసిస్తూ ఉంటారు. అందుకే వాటిని ఆయా సందర్భాలలో విరివిరిగా వినియోగిస్తూ ఉంటారు. నిమ్మకాయల్లో ప్రతికూల శక్తులు, చెడు కళ్ళ ప్రభావాన్ని తగ్గించే శక్తి ఉంటుందని అంటారు. దేవాలయాలలో పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలను ఉంచి వాటిని ఇంటికి తీసుకొస్తే నెగిటివ్ పవర్స్ దూరమవుతాయని అంటారు. అసలు నిమ్మకాయలకు ఎందుకు ఆ స్థానం ఇచ్చారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. పురాణాల నిమ్మకాయ చరిత్ర వేదయుగం నాటిది. నింబాసురుడు అనే రాక్షసుడు శివుడు, బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొంది శక్తివంతుడయ్యాడు. ప్రజలను వేధించాడు. అతడి క్రూరమైన పనులతో కలత చెందిన ఋషి అగస్త్యుడు భూమిని ఆ రాక్షసుడి నుంచి రక్షించడానికి గొప్ప తపస్సు చేశాడు. నింబాసురుని అంతం చేయమని దుర్గామాతను ప్రార్థించాడు. అందుకు అంగీకరించిన అమ్మవారు నింబాసురుని సంహరించి భూమిని సస్యామలం చేశారు. అందుకే అమ్మవారిని శాకంభరీదేవి రూపంలో పూజిస్తారు. శాకంభరీదేవి యొక్క దివ్య శక్తిని చూసి తన పవిత్ర పాదాలలో స్థానం కల్పించమని ఆమెను వేడుకున్నాడు. దీంతో అమ్మవారు నింబాసురుడికి ఒక వరం ఇచ్చారు. అతను ఎల్లప్పుడూ నిమ్మకాయ రూపంలో ఆరాధించబడతాడని ప్రకటించింది. అప్పటినుంచి హిందూ ఆచారాలలో నిమ్మకాయ ముఖ్యమైన భాగంగా మారిందని అంటారు. చండీమాత, కాళీమాత పూజల్లో తప్పనిసరిగా నిమ్మకాయలు సమర్పిస్తారు. అమ్మవార్ల కోపం తగ్గుతుందని, నిమ్మకాయ ఇంట్లో ఉంటే వాస్తుదోషం పోతుందని చాలాసార్లు వినే ఉంటాము. మనం నిమ్మకాయలను రెగ్యులర్గా ఉపయోగిస్తూ ఉంటాము. ఆరోగ్య విషయంలోనే కాకుండా ఆధ్యాత్మిక పరిణామాలలో కూడా వాడతారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిమ్మకాయలకు నెగిటివ్ ఎనర్జీని తొలగించే అతీత శక్తులు ఉంటాయని చాలామంది నమ్మకం. ఎంతోమంది వ్యాపారస్తుల దగ్గర కూడా నిమ్మకాయలను ఒక గ్లాసులో నీటిని పోసి అందులో ఉంచుతూ ఉంటారు. మరి నవరాత్రులలో నిమ్మకాయతో చేయవలసిన ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆశ్వయుజ మాసం వచ్చింది అంటే ప్రజలంతా ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావటమే. అమ్మ అంటే మరి ఎవరో కాదు, ఆ జగన్మాత. ముగురమ్మల తల్లి, అమ్మలగన్న అమ్మ, నవదుర్గా స్వరూపిణి. ఎందరో మహాయోగులు నిరూపిస్తూ వస్తున్నట్లు ఈ సృష్టి యందు గల చరాచర వస్తువులన్నిటి యందు మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టి యందు గల జ్యోతిర్మండల, గాలి, నిప్పు, నీరు, భూమి ఇవన్నీ మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది రూఢీగా అందరూ ఆమోదించే విషయం. ఆ శక్తిని మహేశ్వరి శక్తిగాను, పరాశక్తిగాను, జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ శక్తి గనుక లేకుంటే శివుడైనా ఏమీ చేయలేడని, శివుని యొక్క శక్తి రూపమే దుర్గా అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృత వాక్కుల్లో పేర్కొన్నారు. ఈ అమ్మవారు రాత్రి రూపం కలది అని, పరమేశ్వరుడు పగలు రూపం కలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వ పాపాలు నాశనమవుతాయని, సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది. దేవతలను బండాసురుడనే రాక్షసుని బారి నుండి రక్షించుకొనుటకు ఆ ఆదిపరాశక్తి తప్ప వేరే మార్గము లేదని తలచి ఆ మహాశక్తి కోసం
ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించి ఆ యజ్ఞ గుండము యందు వారి వారి శరీర భాగాలను ఖండించుకొని ఆహుతి చెయ్యగా ఆ జగన్మాత సంతరించి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమయ్యి వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి వారి అభిష్టము నెరవేర్చింది. ఆ దేవి పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కో రోజు ఒక్కో రాక్షసుని వధించసాగింది. ఆ ఆదిశక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘట్ట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అను రూపాలతో ఆ దేవి ఆరాధనలు అందుకోసాగింది. తొలుత ఈ దేవదేవి శ్రీకృష్ణ పరమాత్మ చే గోకులం, బృందావనాలలో పూజలందుకుంది. బ్రహ్మ మధుకైటబుల బారి నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందినాడు. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయం యందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు. దేవేంద్రుడు దుర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ కూడా సముద్రంలో కలిసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగాడు. ఇలా మహామునులు, దేవతలు, సిద్ధి మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఎంతగానో ఆరాధించి ఆ దేవి కటాక్ష పాత్రులవుతున్నారు. అయితే ఈ నవరాత్రుల్లో నిమ్మకాయతో ఒక పని చేస్తే అమ్మ అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులున్నా సరే, కష్టాలు ఉన్నా సరే తొలగిపోతాయి, కోరికలు నెరవేరుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి నిమ్మకాయతో ఏం చెయ్యాలంటే నిమ్మకాయ దీపం వెలిగించాలి. నవరాత్రులలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించినట్లయితే ఆర్థిక సమస్యలు, కుటుంబంలో ఉండే సమస్యలు, ఇలా అన్ని రకాల సమస్యలు పోతాయి. నిమ్మకాయ దీపం అనేది కుజదోషం, కాలసర్ప దోషం, వ్యాపార, కుటుంబ, ఆర్థిక బాధలతో సతమతం అయ్యే వారికి చక్కని తరుణోపాయం. ఈ నిమ్మకాయల దీపారాధన వలన శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనుగ్రహించి ఈతి బాధలను తొలగిస్తుంది. నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి గ్రామ దేవతలైన మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మారేరమ్మ, పెద్దమ్మ మొదలైన శక్తి దేవత ఆరాధకులకు మాత్రమే వేస్తారు. ఎప్పుడైనా సరే గ్రామ దేవతల దేవాలయాల్లోనే ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మహాలక్ష్మి, సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. స్త్రీలు పట్టుచీర కట్టుకుని అమ్మవారికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు ఎలాంటి లోపాలు లేకుండా జరిగిపోతాయి. ఎరుపు, పసుపు రంగు చీర కట్టుకొని ఈ నిమ్మదీపాలు వెలిగిస్తే మరీ మంచిది. ఈ నిమ్మకాయ దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ధాన్యపు గింజలను వేసి కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేయాలి. నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత ధూపం తప్పకుండా వేయాలి. మామూలు రోజుల్లో కన్నా ఈ నవరాత్రుల్లో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రకృతిలో అమ్మవారి శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రులలో రాహుకాల దీపాలు వెలిగిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నవరాత్రులు ముగిసేలోపే తీరిపోతుంది. కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ఈ రాహుకాల దీపాన్ని ఇంటిలో వెలిగించకూడదు. కేవలం గుడిలో మాత్రమే వెలిగించుకోవాలి. అది కూడా అమ్మవారి గుడిలో వెలిగించుకోవాలి. కాబట్టి మీ ఇంటి దగ్గరలో గుడి ఉంటే ఆ గుడిలో ఈ నిమ్మకాయల దీపాలను వెలిగించండి. నవరాత్రులలో 9 రోజులు లేదా 7 రోజులు లేదా 5 రోజులు లేదా 3 రోజులు లేదా 1 రోజు రాహుకాలం ఉంటుంది కదా. ఈ రాహుకాలంలో ఈ దీపాలను వెలిగించుకోవాలి. ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలం గురించి క్యాలెండర్లో ఉంటుంది. రాహుకి అధిష్టాన దేవత అమ్మవారు. అందుకే రాహుకాలంలో నిమ్మకాయల దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలు ఎన్ని వెలిగించాలంటే 2, 3, 5 లేదా 7 ఇలా బేసి సంఖ్యలో వచ్చేలాగా వెలిగించుకోవాలి. అసలు నిమ్మకాయ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా మంచి నిమ్మకాయలు తీసుకోవాలి. ఆ నిమ్మకాయలకు మచ్చలు ఉండకూడదు. కుళ్ళినవి కాకుండా మంచి నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను 2 ముక్కలుగా కట్ చేయండి. ఈ నవరాత్రులలో 9 దీపాలు వెలిగిస్తే మంచిది కనుక 5 నిమ్మకాయలు తీసుకొని కట్ చేయండి. ఆ నిమ్మకాయ ముక్కల్లోని రసాన్ని పిండేయండి. ఈ నిమ్మరసాన్ని వంటలలో వాడకూడదు. అందరూ నడిచే చోట
వేయకూడదు. ఎక్కడైనా సరే మొక్క మొదట్లో వేయాలి. తులసి చెట్టు మొదట్లో కూడా వేయకూడదు. ఇలా నిమ్మరసాన్నంతా కూడా పిండేసి నిమ్మ డొప్పలను తిప్పివేయాలి. ఆ నిమ్మ డొప్పలలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె వేసి ఒక వత్తిని వేసి మొత్తం 9 దీపాలు వెలిగించుకోవాలి. నిమ్మ డొప్పలను ఇంటి దగ్గరే సిద్ధం చేసుకుని వాటిని తీసుకుని గుడికి వెళ్ళి నిమ్మ దీపాలు వెలిగించుకోవాలి. ఇలా వెలిగించిన దీపాలలో కొంచెం పంచదార వేయాలి. తర్వాత ఈ నిమ్మకాయ దీపాలకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఎర్రటి రంగులో ఉండే పుష్పాలను సమర్పించాలి. మీ కోరికలను నమస్కరించి చెప్పుకోవాలి. ఇలా రాహుకాలం దీపం వెలిగించిన తర్వాత ఎవరైనా ఒక ముత్తైదువుకి తాంబూలం ఇస్తే చాలా మంచిది. మీ స్తోమతను బట్టి ఏ విధంగా అయినా సరే తాంబూలం ఇవ్వవచ్చు. నవరాత్రులు కూడా శక్తివంతమైన రోజులు కనుక నవరాత్రుల్లో కనీసం ఒక్కసారైనా సరే ఈ నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే తిరిగిలేని ఫలితాలు కలుగుతాయి. అసలు మీకు ఎలాంటి కష్టం ఉన్నా పోతుంది, తిరుగుండదు, ఎలాంటి కోరిక ఉన్నా తీరిపోతుంది. కనుక నవరాత్రుల్లో తప్పనిసరిగా నిమ్మకాయలతో ఇలా దీపాలు పెట్టండి. అమ్మవారి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి. దేవీ నవరాత్రులలో ఇంట్లో ఈ రెండూ కలిపి ధూపం వేస్తే మీ ఇంటికి అమ్మవారు ఏదో ఒక రూపంలో వస్తుంది, మీ కోరికలను నెరవేరుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అమ్మవారి పూజలలో ముఖ్యమైనది ధూపం. ధూపం లేకుండా అమ్మవారి పూజ పూర్తి అవ్వనే అవ్వదు. ఈ దేవీ నవరాత్రులలో ఖచ్చితంగా ప్రతిరోజు ధూపం వేస్తాం. అయితే ఆ ధూపంలో ఈ 2 పదార్థాలను కలిపి ఇంటిలో ప్రతి గదిలోనూ ధూపం వేస్తే అమ్మవారు మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది. మీ ఇంటిలో అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారు. సిరి సంపదలను ఆయురారోగ్యాలను అమ్మవారు ప్రసాదిస్తుంది. ధూపం వెలిగించటం వల్ల గృహ వివాదాలు, పితృదోషం తొలగిపోయి ఇంటికి శాంతి శ్రేయస్సు లభిస్తుంది. అతీంద్రియ దైవిక శక్తులు ఆకర్షించబడతాయి. అవి ఆ ఇంట్లోని వారికి మేలు చేస్తాయి. పూజ గదిలో ధూపం వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇది లక్ష్మీ అనుగ్రహాన్ని ఎప్పటికీ ఉండేలాగా చేస్తుంది. దక్షిణ దిశను శుభప్రదంగా పరిగణించరు వాస్తు పండితులు. ప్రతిరోజు ఈ దిక్కున ధూపం వేస్తే ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి. పూజ గదిలో ఎప్పుడూ ఒకే చోట ధూపం వెలిగించాలి. మీరు ధూపం వేసే దిశను తరచుగా మార్చినట్లయితే మీరు ఆశించిన శుభ ఫలితాలను పొందలేరు. అయితే ఇంటిలో ధూపం వేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే దానితో ధూపం వేస్తే మీ ఇంటిలో సకల శుభాలు చేకూరతాయి. గుగ్గిలానికి బదులుగా దశాంగం అనే పొడి మనకు పూజా స్టోర్స్లో దొరుకుతుంది. ఈ దశాంగం పొడితో ధూపం వేస్తే ఇంటిలో పాజిటివ్ ఉత్పన్నమవుతుంది. అయితే ఈ దశాంగం పొడితో ఇంటిలో ధూపం ఎలా వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దశాంగం పొడి కొన్న తర్వాత అందులో ఒక కోన్ షేపులో ఒక వస్తువును ఇస్తారు. అందులో ఈ దశాంగం పొడిని వేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ కోన్ షేపులో వేసిన దశాంగం పొడిని ఆ ప్లేట్లో వేసుకోవాలి. అది కూడా కోన్ షేపులో వస్తుంది. అయితే ఇది వెలగడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి దీనిపై పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేసి దీనిని వెలిగించుకోవాలి. ఇలా చేస్తే ఇంటి వాతావరణం ఎంతో పరిమళంగా మారిపోతుంది. ఈ దశాంగం పొడిలో 10 రకాల వనమూలికలు ఉన్నాయి. ఈ పొడితో ఇంటిలో ధూపం వేస్తే 10 రకాల మూలికలు కూడా కాలి ఒక సువాసన భరితమైన వాసన వస్తుంది. దీనిని పీల్చటం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అని ఆయుర్వేద పండితులు కూడా చెప్తూ ఉన్నారు. దశాంగం పొడితో వారానికి ఒక్కసారి ఇంటిలో ధూపం వేసిన ఆ ఇంటిలోని వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. అలాగే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఆవు పేడలతో కూడా ఇంటిలో ధూపం వేస్తే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. ఆ ఆవు గడ్డి తినే ఆవు అయి ఉండాలి. ఇంటింటికి తిరిగే ఆవు పేడతో పిడికలు చేయకూడదు. స్వచ్ఛమైన గడ్డిని తినే ఆవు పేడతో పిడికలు చేసి వాటిని ఎండబెట్టి ఆ పిడికలను కాల్చి ఇంటిలో ధూపం వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి వీలైన వారు ఆవు పేడలతో చేసిన పిడకలతో ఇంటిలో ధూపం వేయండి. వీలు కాని వారు దశాంగం పొడిని తెచ్చుకుని ధూపం వేయండి. ఇంటిలో ఈ 2 వస్తువులలో ఏ ఒక్కదానితోనైనా సరే ధూపం వేయవచ్చు. వీటితో ధూపం వేస్తే ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం అనేది తొలగి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు.